దేశం గర్వించే విధంగా పనిచేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం పనిచేసిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేనని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నిత్యం ప్రజా సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ కుటుంబం దేశ సేవకే పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షులు పులిసైదులు, పట్టణ కార్యదర్శి జాఫర్, సుదర్శన్, కోరి, సాంబమూర్తి, బోల్ల సూర్యం, చల్లా శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, మాజీ సర్పంచ్లు పద్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణంలో, మండలంలో, అదేవిధంగా ఎల్లందు శాసనసభ్యులు గౌరవనీయ కోరం కనకయ్య గారి యొక్క క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొని అనంతరం వారి యొక్క విగ్రహానికి పూలమాల వేయడానికి ఇక్కడికి అందరూ కూడా విచ్చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు, మహిళా సోదరీమణులకు, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు వారి తల్లిగారు అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి మరి అప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులని అన్నిటికీ పరిస్థితులను గమనించుకొని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు పాలన సాగించినటువంటి గొప్ప నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, గొప్ప నాయకుడు. అదేవిధంగా కాకుండా ప్రతి రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పాలన సాగించి అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులకు ఎప్పటికప్పుడు మరి పాలన సాగించి వారికి ఒక మంచి పాలన అందించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి ఆ యొక్క సందర్భంలో మంచి పాలన అందిస్తూ ఒక సందర్భంలో పెదంబుదు తమిళనాడులో ఉన్నటువంటి ఊర్లకు వెళ్ళి అక్కడ కొంతమంది దుండగుల చేతిలో చనిపోవడం జరిగింది. మరి అలాంటి గొప్ప నాయకుడి యొక్క జన్మదినాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో ప్రతి చోట కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఆయన యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మనందరం కూడా ముందుకు నడవాలని, ఆయన యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అటెండ్ అయినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వర్గీయ రాజీవ్ గాంధీ యొక్క 79వ జన్మదిన వేడుకల్ని ఎల్లందు పట్టణంలో పట్టణ అధ్యక్షులు డానియల్ గారు, మండల అధ్యక్షులు సైదులు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మహిళా సోదరమణులు, వివిధ పార్టీ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరం కూడా భారతదేశం మొత్తం కూడా ఇంకా సాగర్ ఉన్నటువంటి రోజు. ఎందుకంటే
దేశ ప్రధానిగా మరి వారు పనిచేశారు. ఒక గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి మంచి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడిని ఆర్థికంగా బలోపేతం చేసి మంచిగా విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది వారిచ్చినటువంటి స్ఫూర్తి, వారిచ్చిన దయగా మనందరూ కూడా భావించాలి. అదే దేశం మొత్తం కూడా గర్వించదగ్గ ఒక ప్రధానిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి మరి రాజీవ్ గాంధీ గారు. వారు దేశం కోసం త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం జన్మించి వారు కానీ వారి తల్లి ఇందిరాగాంధీ గారు కానీ వారు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప కుటుంబం అది. దేశానికి రక్షించాలా, దేశాన్ని దిక్సూచి అంటే ఒక ఇందిరాగాంధీ కుటుంబం తప్ప వేరే కుటుంబం లేదు. కాబట్టి వారి జన్మదిన వేడుకలు గొప్పగా జరుపుకోవడం అనేది మరి మనందరి అదృష్టంగా భావిస్తూ దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా వారికి ఆత్మశాంతి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. ధన్యవాదాలు.